మీదగా నెట్టేసి దీన్ని క్లోజ్ చేద్దాము అనుకున్న సందర్భంలో ఏ రకంగానైతే ప్రజలు గుసగుసలు చెవులకు కూడా గోడలు కూడా చెవులు కూడా ఉంటాయన్న సందర్భంలో సునీత గారికి రావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఆవిడకు వచ్చిందో ఆ కుటుంబంలో ఈరోజు ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఆవిడకి డౌట్ వచ్చిందో ఇమ్మీడియట్గా ఆవిడ హైకోర్టును ఆశ్రయించడం, ఆవిడ పిటిషన్ వేయటం, ఆవిడ పిటిషన్ మీద సిబిఐని ఎంక్వైరీ కాల్ఫర్ చేయటం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికో భారతి గారికో లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరికి నచ్చని పక్షంలో మెల్లగా 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 వీళ్ళ హీట్ని పెంచుకుంటూ చివరకు ఆ మర్డరు మరి రాజశేఖర్ రెడ్డి మరి రాజశేఖర్ రెడ్డి అనుకుంటా వాళ్ళ హస్బెండ్ పేరు మన షర్మిల సునీత గారి పేరు మర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అసలు సునీత గారే చంపేశారు. కోర్టుకు వెళ్ళిన వాళ్ళ మీద చంపేశారు, వాళ్ళే చంపేశారు అని చెప్పి ఒక కట్టుకథలు అల్లుకుంటా పేటీఎం బ్యాచ్ గాళ్ళు కొంతమంది ఉన్నారు కడప జిల్లాలో. కొంతమంది వాళ్ళ భాష కూడా సరిగా ఉండదు, యాస అంతంత మాత్రమే, మాట్లాడే విధానం కూడా తెలీదు, ఇల్లిటరేట్ పీపుల్ వాళ్ళు కొంతమంది పేటీఎం గాళ్ళని కొంతమంది ముందుకు తీసుకొచ్చారు. వాళ్ళు ఆ భాషా పదప్రయోగంలో షర్మిలా గారి క్యారెక్టర్ అసాసినేషన్ ఎంత చేశారు అన్నదాని మీద రాష్ట్రం మొత్తం చూసింది. బూతు పత్రిక ఏదైతే ఉందో ఆ బూతు పత్రిక షర్మిలా గారి క్యారెక్టర్ అసాసినేషనే కాకుండా, సునీత గారి క్యారెక్టర్ అసాసినేషనే కాకుండా, చనిపోయిన వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ మీద పుంకాలు అరే చదువుకున్నోడు మొహం మీద ఉంచేస్తాడు కదా, కేకరించి మమ్మల్ని మీద ఉంచుతాడు కదా, ఈ రకంగా వార్తలు రాస్తే చనిపోయిన వ్యక్తి మీద, చనిపోయిన వ్యక్తిని బిడ్డ మీద, న్యాయం కావాలని చెప్పుకున్నటువంటి బిడ్డ మీద, లేదు సునీత గారి పక్షం ఉన్నటువంటి షర్మిలా గారి మీద ఈ రకంగా వార్తలు రాస్తే కేకరించి ఉమ్ముతారన్న కనీసం ఇంకిత జ్ఞానం లేనటువంటి బూతు పత్రికలో చెప్తున్నారు కదా. ఇప్పుడు నిన్న ఆవిడది అన్నప్పుడు మొన్న కూడా వాళ్ళు ఏం చెప్పారు, ప్రెస్ మీట్లు పెట్టి కొండ రాఘవరెడ్డి గారు వీళ్ళందరూ కూడా మేము అడ్డుకుంటాం అని ఒకటి అంటున్నారు. రెండు ఆవిడ ఇలా అంటున్నా కూడా ఆవిడదే తప్పిదమని విజయసాయిరెడ్డి గారు అంటున్నారు. అదే చెప్తా, అక్కడికే వస్తానండి. అంటే ఈ విజయసాయిరెడ్డి కాదు, కొంత పేటీఎం బ్యాచ్ గాళ్ళు సీనియర్ జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి పేటీఎం బ్యాచ్ గాళ్ళు దింపారు మధ్యలోకి. కొన్ని పేటీఎం బ్యాచ్ గాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని తీసుకురావటం, కూర్చోబెట్టడం, రాజశేఖర రెడ్డి గారు నాకు ఇట్లా తెలుసు, రాజశేఖర రెడ్డి గారు నాకు అట్లా తెలుసు, మేము ఈ రోజులు అట్లా చేసాము, ఆ అమ్మాయి ఇట్లుండేది, వివేకానంద రెడ్డి గారు ఇట్లుండారు, పొరంబోకు మాటని మాట్లాడించారు కొంతమంది పరంబోకు జర్నలిస్టుల దగ్గర. జర్నలిస్టు ముసుగులో ఉన్నటువంటి పొరంబోకుల దగ్గర లేని అబద్ధాలని, ఎవరికి తెలియని వాటిని వక్రీకరించి మాట్లాడించినటువంటి పరంబోకు చేష్టలు చేశారు వాళ్ళు. సీనియర్ ముసుగులో ఉన్నటువంటి జర్నలిస్టులు కొంతమంది, వాడు ఎప్పుడు పనిచేశాడు జర్నలిస్టుగా, ఏడ పనిచేశాడు కూడా తెలియదు వాళ్ళ పనికిమాలలో. అంత నికృష్టమైన నీచమైనటువంటి దిగజారి ఇద్దరు ఆడబిడ్డల మీద, చనిపోయిన వ్యక్తి మీద, ఆ కుటుంబం మీద ఇంత నిందలేస్తే మరి ఈరోజు వాళ్లకు ఎక్కడుంది, వాళ్ళు ఏమడగాలి? ఇప్పుడు ఆ అక్క చెల్లెలు ఇద్దరు ఎవరి మధ్యకి రావాలి? ప్రజల మధ్యకే రావాలి కదా. ఆ జిల్లా మీరు అన్నారు పుట్టింటికి పోయిందని సార్ ఎవరు అన్నారు ఇందాక, బాజీ గారు అన్నట్టు అన్నారు పుట్టింటికి వెళ్ళింది. మరి ఆ జిల్లానే కదా, ఆ జిల్లాలో పోయేసి జరిగిన అన్యాయం తెలిసినటువంటి జిల్లా కదా, మర్డర్ ఎవరు చేసినటువంటి జిల్లా కదా. ఆ జిల్లాలోకి పోయి వాళ్ళు అడగకపోతే ఇంకా ఎక్కడ పోయి అడుగుతారు? వాళ్ళు సొంత జిల్లాలోనే వాళ్ళకు న్యాయం జరగాలి కదా, సొంత ఊర్లో న్యాయం జరగాలి కదా, సొంత ప్రజలు న్యాయం చేయాలి కదా వాళ్ళకి. అదే కదా షర్మిలా గారు అడుగుతున్నది ఈరోజు. చూద్దాం అంటే ఒక మాట సొంత ప్రజలు న్యాయం చేయాలి కదా. ఈరోజు అదే కడప జిల్లాలో మళ్ళీ కొంత పేటీఎం బ్యాచ్ గాళ్ళని తీసుకొచ్చి మీటింగ్ మధ్యలో జగన్కు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఈ పని ఎవరు చేస్తున్నారు? పొరంబోకు పని ఏం చేస్తున్నారు? అరే ఆవిడేదో వచ్చింది సిబిఐ కేసు ఛార్జ్షీట్ మీద మాట్లాడుతుంది, యాజ్ పర్ సిబిఐ ఛార్జ్షీట్ హంతకులు వీళ్ళు అని చెప్పిన తర్వాత యాజ్ పర్ ద ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ షర్మిలా గారు పలానా వాళ్ళ హంతకులు, వాళ్ళు పక్కన పెట్టుకున్నావు, నువ్వు చిన్నాలను చంపిన వాళ్ళని పక్కన పెట్టుకొని టికెట్ ఇచ్చావు,
సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళని గెలిపించమంటున్నావు. చచ్చిపోయిన చిన్నాన ఆత్మ శాంతి కలగడానికి కూడా నువ్వు అంగీకరించడం లేదు, నీ మనసు అంగీకరించడం లేదు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను ఈ రకంగా తయారు చేశారు. అసలు నువ్వు అన్నవేనా? నాకు న్యాయం చేయలేని వాడివి, సునీతకు న్యాయం చేయలేని వాడివి, చనిపోయిన చిన్నాయనకు న్యాయం చేయలేని వాడివి. రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మల పేరు ఎందుకు చెప్తున్నావు? మొదటగా నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, పులివెందుకు రా, లాంటి కడపరా, తేల్చుకుందాం అని అన్నకు నేరుగా సవాలు విసురుతుంటే కొంతమంది పేటీఎం బ్యాచ్ గాళ్ళు మీడియాలో కూర్చొని